శాఖ సెంట్రల్ జైలు వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. జైలులో ఖైదీల వద్ద సెల్ ఫోన్లు, గంజాయిని అధికారులు గుర్తించారు. దీంతో జైలు సిబ్బంది పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు జైలులో కఠిన నిబంధనలు అమలు చేశారు. జైలులో నిధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు. దీంతో ఈ ఘటనపై కొందరు సిబ్బంది అవమానకరంగా ఫీల్ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి జైలు ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. కొందరు జైలు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే ఈ ఘటనతో విశాఖ జైలులో స్వయంగా తనిఖీలు చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆదివారం జైలులో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జైలులో సెల్ ఫోన్లు బయటపడటంపై విచారణ సాగుతుందన్నారు. ఫోన్లు ఎవరు వినియోగిస్తున్నారో త్వరలో తేల్చుతున్నామన్నారు. జైలులో గంజాయి మొక్క కనిపించిందని చెప్పారు. ఖైదీలకు గంజాయి సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. తనిఖీల్లో కొన్ని విషయాలు తెలిసాయని చెప్పారు. సిబ్బందిని తనిఖీలు చేసిన భారత్ ను కూడా చూశానని చెప్పారు. పోలీస్ సిబ్బంది ఎలాంటి వివక్ష ఉందన్నారు. తప్పు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమన్నారు. సిబ్బందికి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. మేము ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా నేను కానీ లోపల గవర్నమెంట్ లో వర్క్ చేసిన వాళ్ళు కానీ ఒక ఎంక్వైరీ లేకుండా ఒకరిని ట్రాన్స్ఫర్ చేయాలంటే రేపు పొద్దున్న ఎంక్వైరీ చేయడం తప్పు చేశారంటే వీళ్ళైనా ఫిక్స్ అప్ అవుతారు కదా, వీళ్ళైనా సస్పెండ్ అవుతారు కదా. సో ప్రాపర్ గా అలా 5 సంవత్సరాలు దాటి చాలా మంది ఉన్నారు. మేము ఒక సిద్ధాంతం పెట్టుకున్నాం. ఈవెన్ కానిస్టేబుల్స్ నైనా మేము రెగ్యులర్ పోలీసులలోనే కానిస్టేబుల్స్ నైనా 5 సంవత్సరాలు ఒకే దగ్గర ఉంటే కనుక షఫిల్ చేయాలని మేము అనుకున్నాం. అదేవిధంగా ప్రెజెన్స్ లో ఉన్న వార్డర్స్ ని కూడా ఏదైనా 5 years దాటిన తర్వాత కూడా మేము కొంతమందిని షఫిల్ చేయాలనుకుంటున్నాం. కూటమి ప్రభుత్వంలో సపోర్ట్ చేసిన వాళ్ళు ఓకే. నేను ఈరోజు కూటమి ప్రభుత్వం తాలూకా హోమ్ మినిస్టర్నే కదా, కూటమి ప్రభుత్వం తాలూకా సీఎంఏ కదా ఈరోజు ఉన్నారు, కూటమి ప్రభుత్వం తాలూకా డిప్యూటీ సీఎంఏ కదా ఈరోజు ఉన్నారు. నేను అది కాదండి, నేనేమంటున్నానంటే ఈరోజు మేము ఎవరిని సస్పెండ్ చేయలేదే, ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ కూడా ఇప్పుడు కొంతమంది మన పరిస్థితి ఏంటంటే అదే చెప్తాను యూనిఫామ్ సర్వీస్ లో మనం ఉంటాం. యూనిఫామ్ సర్వీస్ లో ఉండేటప్పుడు ఎప్పుడు కూడా ఈవెన్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ బంద్ ఏర్పాటు చేశారండి. గవర్నమెంట్ ఎంప్లాయీ ఆఫీస్కి వచ్చి సంతకం పెడతాడా పెట్టడా? బందుల్లో కానీ ధర్నాల్లో కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నవాడు ఎప్పుడు ఒకటి పార్టిసిపేట్ చేయకూడదు. ఇది రూల్. అట్ ద సేమ్ టైం అంతకు మించి ఒక స్టెప్ ఫార్వర్డ్ అయితే యూనిఫామ్ జాబ్ చేసే వాళ్ళు ఎవరు కూడా ధర్నాలు అవి చేయకూడదు. ఆ రోజు జరిగిన సిచ్యువేషన్స్ వేరు. వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇప్పుడు ఆ ఎపిసోడ్ అయితే క్లోజ్ అయింది. ఫర్దర్గా ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి ప్రతి ఇంచ్ టు ఇంచ్ ఈరోజు సెర్చ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కొన్ని ఇష్యూస్ కూడా బయటపడిన ఆ ఇష్యూస్ కూడా మీతో షేర్ చేశాను. అమ్మ వాళ్ళ ఎవరికి కూడా అన్యాయం జరగదు. ఒకటి విషయం చెప్తున్నానమ్మా, ఎవరికి తప్పు చేయకుండా అన్యాయం జరగదు. తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు. ఈ రోజు కాకపోతే రేపైనా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది కదా. ఈరోజు సెల్ ఫోన్లు దొరికినాయి. చెప్పాను, ఒక ప్లాంట్ దొరికింది, లోపల ఒక మొక్క దొరికింది, గాంజా మొక్క దొరికింది. ఈరోజు కొన్ని సందర్భాల్లో మా ఎంక్వైరీలో మాకు కూడా కొన్ని ఇష్యూస్ బయటపడుతున్నాయి. ఆ ఇష్యూస్లో భాగంగా మా డిపార్ట్మెంట్ వరకు మా డిపార్ట్మెంట్ చేసుకునేవ్వండి. ఎవరికి కూడా ఇబ్బంది లేదు, ఎవరిని కూడా సస్పెండ్ చేయలేదు, ఎవరి మీద పొట్ట కూడా కొట్టలేదు. ఈరోజు ఎంక్వైరీ ఇంకా కూలంకషంగా ఎంక్వైరీ జరుగుతుంది. నిజంగా ఎంక్వైరీలో ఎవరైనా కనుక ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనుకుంటే కనుక డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇప్పుడు సూపరింటెండెంట్ మారారు. లాస్ట్ సూపరింటెండెంట్ సస్పెండ్ అయ్యారు. ఆ సంగతి మీకు తెలుసా? లాస్ట్ సూపరింటెండెంట్ సస్పెండ్ అయ్యారు. ఈరోజు కొత్త సూపరింటెండెంట్ వచ్చారు. కొత్త సూపరింటెండెంట్ ఈరోజు మొత్తం ఒక ప్రెజెంట్ అంతా కూడా సెర్చ్ చేస్తున్నారు. సెర్చ్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఏంటి ఉన్నాయని చెప్పేసి ఈరోజు తీసుకుంటున్నాం. టెక్నాలజీని కూడా బేస్ చేసుకుంటున్నాం ఈరోజు. అరే నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు చేసినట్టు ఈరోజు భయపడాల్సిన అవసరం ఉంది. ఎవరు తప్పు చేసిన, ఎందుకంటే టెక్నాలజీ అంతకు మించి ఉంది ఈరోజు పట్టుకునే విధంగా. లోపల జరుగుతున్న పరిణామాలు లేదండి, నేను ఇప్పుడే చెప్పాను, ఎక్కడ కూడా సర్వేలెన్సెస్ ఏ మూలన కూడా ఒక్క చిన్న పార్ట్ కూడా వదలకుండా అన్ని ఏరియాస్ నుండి కూడా ఈరోజు సీసీ కెమెరాస్ పెట్టమని ఇప్పుడే మేము చెప్పడం జరిగింది. వితిన్ 10 days లో మొత్తం మానిటరింగ్ అంత మాకు కమాండ్ కంట్రోల్ రూమ్ లో, సూపరింటెండెంట్ రూమ్ లో
ఎవ్రీథింగ్ ఏ మూలన చూసినా కూడా ప్రెసిడెంట్ కనిపించేటట్టుగా మీ రోజు సీసీ కెమెరాస్ పెట్టడానికి కూడా సిద్ధపడ్డారు. ఖైదీని స్ట్రెంత్ 2000 దాటింది. ఇక్కడ కొంతమందిని ఇక్కడ నుంచి రాజమండ్రి షిఫ్ట్ చేయడానికి కూడా ఇప్పుడే ప్రపోజల్ కూడా వెళ్ళిందండి. ఇంచుమించి ఇక్కడ నుంచి ఒక 200 మంది లైఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాజమండ్రి షిఫ్ట్ చేస్తాం. సిబ్బంది కొరత ఉంది. మొదటి రోజు తనిఖీలు 2 సెల్ ఫోన్లు బయటపడ్డారు. అది మాజీ ఎంపీ ఎంబీబీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ కి సంబంధించిన హామంతో ఉన్న బ్యారెక్ లో జరిగాయి. అంటే వాళ్ళకి సత్సంబంధాలు కొనసాగుతున్నాయా లేదా అన్నది యాజ్ ఏ హోమ్ మినిస్టర్ గా నేను చెప్పకూడదు. ఒక ఎంక్వైరీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత మాత్రం డిఫరెంట్ గా చెప్తాను. ఎందుకంటే ఈ రోజు అవి తెలిసిన తర్వాత వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి వేరే చోటకి షిఫ్ట్ చేసి వాళ్ళందరికీ కూడా పగడ్బందీగా సెక్యూరిటీ వేరేగా